ఈ కొర్నేలి అనేవాడు ఆ విధంగా దేవుని పాదాల దగ్గర కూర్చొని పాప జీవితాన్ని విడిచిపెట్టండి, లోపాయికరమైన జీవితాన్ని విడిచిపెట్టి లోటుపాట్లు సరి చేసుకొని ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు కొర్నేలి నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది అని అంటే మధ్యలో పాపపు అడ్డు కూడా ఉన్నట్ట లేనట్ట? కొంచెం నోరు తెరిచి చెప్పండి మీరు. కొర్నేలి నీ ప్రార్థన వచ్చిందయ్యా అన్నాడు అని అంటే యెషయా గ్రంథం 59లో చెప్పినట్లు ఇప్పుడు ఈ కొర్నేలి ప్రార్థనకి పాపాలు అడ్డుగా ఉన్నట్ట, గేట్ ఓపెన్ అయినట్ట? గేట్ ఓపెన్ అయింది అయింది అంటే ఆయన ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు, జీవితాన్ని ఎంత సరిచూసుకొని ఉంటాడు. ఈరోజు మొట్టమొదట చెప్తున్నాను, ఎప్పుడు మనం మోకరించి దేవుని సన్నిధికి వెళ్ళినా ముందు చూసుకోవాల్సింది మనలోకి మనం ఎవరి దగ్గర కూర్చుంటున్నామో తెలుసా? ఒక్క సంతకం పెడితే ఏదైనా శాంక్షన్ అయిపోద్ది, అలాంటి వాడి దగ్గరికి పోయి పిటిషన్ పెడుతున్నాం. పిటిషన్ పెట్టే ముందు జీవితం సరి చూసుకుంటే చాలు. నాలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మాట జారుతున్నాను, ఎక్కడెక్కడ చూపు జారుతున్నాను, ఎక్కడెక్కడ కాలు జారుతున్నాను, ఎక్కడెక్కడ చేయి జారుతున్నాను, ఎక్కడెక్కడ తలంపులు పాడైపోతున్నాయి, సరి చేసుకొని చక్కదిద్దుకొని కాస్తంత మనసు పెట్టి మార్చుకొని ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను ప్రభు అని చెప్పి ప్రార్థన చేయి. ఇక్కడ మొర్ర పెడితే లౌడ్ స్పీకర్లో విశ్వ సింహాసనం దగ్గర వినబడుతుంది ఆ ప్రార్థన. అటు మెట్టుకైతే దేవుని కృపలో శాలేమన్న మనకు నేర్పిన 7 అంశాల ప్రార్థన మన నరనరాన జీర్ణించుకుపోయి ఉంది కదా. ఎప్పుడు మోకరించినా మనం ముందేమంటాం? ప్రభా నన్ను క్షమించు ప్రభా, తెలుసో తెలియక ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే మన్నించి అంటామా? ఈరోజు చెప్తున్నాను వినండి, దేవుని సన్నిధిలో మనం ఎక్కడ మోకరించినా అది దేవుని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిందంటే సమాధానం రాకుండా ఉండిద్దా? నీ ప్రార్థన, నీ పిటిషన్ దేవుడి దగ్గరికి వెళ్తే దానికి సంతకం లేకుండా వచ్చుద్దా? లేదు. నువ్వు ఎవరెవరి కోసం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మొర్ర పెడుతున్నావో అవన్నీ ఈ ఆదివారం నా ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థనలన్నీ వినబడ్డాయి. రోజు నీ స్వరం వినబడుతుంది బిడ్డ. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు ఇక్కడ, పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఈరోజు మీతోనే చెప్తున్నాడు, రోజు నువ్వు లేచి మొర్ర పెడుతున్నావే, ఇంపైన సువాసనగా ఆకాశానికి వస్తుంది. అది రోజు నేను ఎదురు చూస్తున్నాను నీ ప్రార్థన కొరకు. ఎప్పుడెప్పుడు నువ్వు లెగుస్తావా, ఎప్పుడెప్పుడు మోకాళ్ళ మీదకి వస్తావా, ఎప్పుడెప్పుడు నాతో మాట్లాడతావా అని ఎదురెదురు చూస్తున్నాను. నీ ప్రార్థన సిగ్నల్ బ్రేక్ ఏం లేదు. నువ్వు మోకరించి హలో అంటే అటు నుంచి హలో అన్నట్టుగా నీ ప్రార్థన వస్తుంది. హల్లెలూయా, నీ ప్రార్థన చేరుతుంది. గనుక నువ్వు ప్రార్థన ఆపొద్దు, మొర్రపెట్టు. దేవుని దగ్గర నువ్వు అడగాల్సినవన్నీ అడుగు, పట్టి అడుగు. ఒక్కటైతే నిశ్చయం, నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన వాడు మాట ఇచ్చి తప్పడం అనేది మాత్రం జరగదంతే. తమ్ముడు, దేని కొరకు నువ్వు మొర్రపెట్టినా, దేని కొరకు నువ్వు విజ్ఞాపన చేసినా ఖచ్చితంగా జవాబు వచ్చేది ఖాయం. మనుషుల దగ్గరికి వెళ్ళి మనం అర్థిస్తే, మన పిటిషన్లు మనుషుల ముందుకు పంపిస్తే చూసి దాటిపోతారు, కానీ నా ప్రభు దాటిపోయేవాడు కాదంతే. ఓ రోజు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఓ స్వరం వినబడింది, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నీకోసమే ఎదురు చూస్తున్నాను ప్రభువా, నేనా నీ దగ్గరికి రాలేను, ఏదో ఒక రోజు నువ్వే నా దాకా వస్తావని కళ్ళు లేకుండా 1000 కళ్ళతో నా మనసులో నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా అంటే అంతమంది జనం, గొల్లున కోలాహలం, ఓ గుడ్డివాడు మూలుగుతూ అరిచిన ఆ కేక నా దేవుని చెవిలో పడిన వెంటనే ఆగాడా, దాటిపోయాడా? ఆగాడండి. ఆగేమన్నాడు? తీసుకురండి అన్నాడు. చెప్పు ఏం కావాలన్నాడు. నాకు చూపు కావాలయ్యా అన్నాడు. నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. ఆ రోజు ఆ చీకటంతా అతని జీవితంలో పోయిందా లేదా? కన్నుల పండుగ అయ్యిందా లేదా? మరి నీ ప్రార్థనలు దాటిపోతాడా? ఓ సమయం ఉంది, ఓ డేట్ రాసి పెట్టాడు. నువ్వు అడిగిన ప్రతి దానికి ఆయన
తప్పకుండా నువ్వు అడిగిన దానికంటే కూడా కొంచెం మించే ప్రభు కార్యం చేయబోతున్నాడు నీ జీవితంలో. విసుకొద్దు, నిరుత్సాహపడొద్దు, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళే ప్రార్థన? డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళేది ప్రార్థన. ఈరోజు ఇక్కడ కొంతమంది ప్రార్థన ఆపేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో చర్చిని చూసినప్పుడు ఏదో అట్లా అనుకునే రకానికల్లా కొంతమంది ఉన్నారు. వద్దు, అట్లా కాదు. కాస్త అంత వెసులుబాటు చేసుకుని కూర్చొని 2 మాటలు నీకు తెలిసినట్టుగా యేసయ్యతో మాట్లాడు. తగిన సమయంలో నా ప్రభువు నీకు సమాధానం ఇస్తాడు. కొర్నేలు చేశాడు ప్రార్థన. దేవదూత వచ్చాడా రాలేదా? ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? నాకు సంపూర్ణ సత్యం తెలియాలి ప్రభువా, పూర్తి స్థాయిలో నువ్వేంటో నాకు అర్థమవ్వాలి, నిజమేంటో అసత్యమేంటో నాకు తెలియాలి అని ప్రార్థన చేస్తే ఆకాశము నుండి దేవదూతనే పంపిన దేవుడు మనం ఆరాధించేవాడు. నీకు పంపలేడా? నీకు ఇవ్వలేడా? నీకు చేయలేడా? తప్పకుండా దేవదూతను పంపుతాడు, మనుషుల్ని పంపుతాడు, అధికారులతో మాట్లాడతాడు, నీకు న్యాయం జరిగేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే మన దగ్గర కొంతమంది వాళ్ళ బంధువుల్లో కొంతమంది జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. ఈ పరిచర్య ప్రారంభమైన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రోజు మొర్ర పెడుతుంటారు. వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డప్పుడు నా కళ్ళు కూడా చెమ్మగిలుతూ ఉండే. కుటుంబాలకు దూరంగా భర్తలు, భార్య పిల్లలు ఒంటరిగా, ఏంటి ప్రభువా ఈ జీవితాన్ని కాస్త చూడు ప్రభువా అని గత 4 సంవత్సరాలుగా మర్ర పెట్టుకుంటూ వస్తే నా దేవుడు ఇప్పటికీ కార్యాలు చేసి బోళ్ళంతమందిని విడిపించి ఇప్పుడు మన మధ్యలో కూర్చోబెట్టాడు. వాళ్ళని కొట్టాలి గట్టిగా. రోజు రావటం, వాళ్ళు నన్ను చూసి వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళని చూసి నేను కళ్ళు చెమ్మగిలి. అదొక బాధ. ప్రభువా నువ్వే కార్యం చేయాలి ప్రభువా. ఈరోజు కన్నీళ్ళల్లో ఉన్నారు. ఈ కన్నీరు ఆనందంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు కుటుంబాలతో వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు వాళ్ళ కళ్ళమిటి నీళ్ళు వస్తున్నాయి. ఆ కళ్ళమిటి వచ్చే కన్నీళ్ళు ఏంటో తెలుసా? బాధతో వచ్చే కాదు. మా ప్రార్థన మా ప్రభువు విన్నాడు, మా వారిని విడిపించాడు, మాకింతే చాలు. నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్ర నీవే యేసయ్యా సర్వలోకానికే. హల్లెలూయా. 4 సంవత్సరాల తర్వాత ప్రార్థనలన్నీ విని ఒక అద్భుతమైన గడియలో ఆ బాధలన్నీ మర్చిపోయేటట్టుగా నా తండ్రి విడుదల కార్యక్రమాలు చేశాడు. మీ జీవితాల్లో కూడా జరుగుతాయి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మొర్ర పెడుతున్నారో ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన నా దగ్గరికి వచ్చింది, కదిలే సమయం ఆసన్నమైంది, విశ్వాసంతో కాస్త కనిపెట్టు, కాస్త ఓపిక పట్టు, విసుక్కుని ప్రార్థన ఆపమాకు, టైం వచ్చింది, శుభ గడియలు ఆసన్నమయ్యాయి. ఇంతకాలం నువ్వు దేని కొరకైతే కన్నీరు కార్చావో ఆ కన్నీటిని ఆనందనాట్యంగా నీ మీదనే వర్షపు జల్లుగా కుమ్మరించే రోజులు దగ్గరకు వచ్చినాయి. పట్టు విడిచిపెట్టు మాకు, చావు బ్రతుకులు అనమాకు, ప్రాణం తీసుకుంటే పోద్ది అనమాకు. ఇంతకాలం చేసిన ప్రార్థనకు ఒక అద్భుతమైన జవాబు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే నువ్వు ప్రాణం తీసుకుంటే మరి ఆ కార్యాలు ఎవరు చూస్తారు? ఆ కార్యాలు ఎవరు చూసి ఆనందించి ప్రభువుని స్తుతిస్తారు? లేదు. దేని గురించి మీరు దిగులు పడవద్దు, దేని గురించి గాబరా పెట్టుకోవద్దు. ప్రాణం తీసుకోవాలన్న ఆలోచన మాత్రం అస్సలు రానివ్వద్దు. ఎవరో అనుకున్నట్టున్నారు, ఈ మాట వచ్చింది, నా ఆలోచనలు అయితే లేదు ఈరోజు. వద్దు, ఉంది. మొత్తం రాసి పెట్టుకొని అన్నీ రెడీ చేశాడు నీకు ఇవ్వాలని ప్రభు. ఇప్పుడే నువ్వు చీర తీసుకొని ఉరేసుకొని తల తీసుకెళ్ళి ట్రైన్ కింద పెడితే ఎట్లా చెప్పు? నిన్ను చూసి నవ్వినోళ్ళు సిగ్గుపడాలా లేదా? నిన్ను చూసి నిందించి నీచంగా మాట్లాడిన వాళ్ళు తలదించుకోవాలా లేదా? వాళ్ళ ఎదుటే నిన్ను
దేవుడు తల ఎత్తుకుని తిరిగేటట్టు చెయ్యాలా లేదా? మరి అవన్నీ జరగాలంటే కాస్త నువ్వు నిలబడాలా లేదా? ఇప్పుడే నువ్వు డేలా పడితే ఎట్లా? వచ్చింది నీ ప్రార్థన, సమాధానం రాబోతుంది నీ దగ్గరికి. అంత రెడీ చేస్తున్నాను నేను నీకు. నువ్వు అడిగిన దాన్ని అంత రెడీ చేస్తున్నాను, పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు కొంతమంది వ్యక్తుల మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన విని వాళ్ళ దగ్గర దేవుడు కార్యాలు మొదలు పెడుతున్నాడు. దేవుడి గురించి వాళ్ళు ఆలోచించేటట్లుగా ఆ పరిస్థితులు నా తండ్రి కలిగిస్తున్నాడు. నీకు తెలుసా ఆ సంగతి? నీకు తెలుసా? తెలీదు. నాకు తెలిసిన ఓ కుటుంబం ఉంది. ఆ భర్త దేవుణ్ణి నమ్ముకున్నాడు, మంచిగా పరిచర్యలో ఉంటాడు, దేవుని మార్గంలో కొనసాగేవాడే. చక్కగా వచ్చి దేవుని మార్గంలో కొనసాగుతున్నాడు, కానీ ఉన్నటువంటి బలహీనపడ్డాడు. విపరీతంగా సినిమాలు చూస్తున్నాడు, సినిమా పాటలు, సినిమాలు, పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నింటిలో పడిపోయాడు. ఎంత చెప్తున్నా వినుకునే పరిస్థితి లేదు. మందిరానికి వస్తున్నాడు, పోతున్నాడు, కానీ ఆ మనిషి బయటికి వెళ్ళిన తర్వాత చేసే పాడు పనులన్నీ చేస్తున్నాడు. అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఆ భార్య దగ్గరికి వెళ్ళి అన్నాడంట, అమ్మాయి, చానాల నుండి నా మైండ్ అంతా అదో రకంగా ఉంది, ప్రార్థన చేసుకోబుద్ధిగా అయ్యేది కావట్లేదు, వాక్యం చదువుకోవాలనిపించేది కాదు, పరిచర్యకి వెళ్దాం, దేవుని పని చేద్దాం అన్న ఆలోచన ఉండేది కాదు. అరే నేను ఇలా ఉన్నానే, పొరపాటుగా ఉన్నానే, తప్పు చేస్తున్నానే, ఇది మంచిది కాదు కదా అన్న ఆలోచనలు నాలో లేవు. ఎందుకు 2 రోజుల నుంచి బాగా నాకు నేను పొరపాటు చేస్తున్నాను అన్న ఆవేదన కలుగుతుంది, నేను తప్పు చేస్తున్నాను అన్న ఆలోచన కలుగుతుంది. 1-2 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనిపిస్తుంది. మందిరానికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి ఆ రోజు ఉన్నదానికంటే మించి దేవుని పరిచర్యలో ఇంకా గొప్పగా ఉండాలనిపిస్తుంది. అమ్మాయి, ఎందుకు నాకు గత 2 రోజుల నుంచి చాలా బలమైన ప్రేరణ కలుగుతుంది, నిద్ర పట్టట్లేదు, తిండి లేదు, మనశ్శాంతి లేదు, నాకు మనసంతా బాధ అయిపోతుంది, 1-2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనిపిస్తుంది నాకు అన్నాడంట. అంటే అప్పుడు ఆ భార్య అనిందంట, అనిపిస్తుందా? దేవా నీకు స్తోత్రం అనిందంట. ఎందుకు స్తోత్రం అన్నావంటే, నిన్న ఈరోజు నీ కోసం ఉపవాసం ఉండి అన్నం మానుకొని మా ఆయన్ని దర్శించు ప్రభువా, సినిమాల పిచ్చిలో పడ్డాడు, ఆటపాటల రందిలో పడిపోయాడు, నీ పనికి దూరం అయ్యాడు, కాస్త దర్శించు ప్రభువా అని 2 రోజుల నుంచి నీకు చెప్పలేదు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి. అవునా? అదే సంగతి. ఏందా మైండ్ అంతా మారిపోతుంది, నేను పొరపాటు చేస్తున్నానన్న బాధ నాలో కలుగుతుంది, ఏందా అనుకున్నాను, కారణం ఇదే అని అతను కూడా ప్రార్థన చేసుకొని తిరిగి లైన్లోకి వచ్చి చక్కగా ఇప్పుడు పరిచర్య చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ భార్య ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది చెప్పండి? భర్తకి చెప్పలా, సైలెంట్గా ఉపవాసం ఉండి మా ఆయన్ని మార్చయ్యా అని. ఆయన ఆమె ముందే సినిమాలు చూస్తున్నాడు, ఆమె ప్రార్థన చేస్తుంది ఉపవాసం ఉండి ఒక పక్క గదిలో, ఆయన సినిమాలు పెట్టుకొని చూస్తున్నాడు. అయినా పర్లేదు, అదంతా మానుకోవాలి ప్రభా అని ఉపవాసం ఉంటే ఈ సినిమాలు చూసేవాడికి సాయంత్రానికి పట్టుకుంది. ఆత్మ ప్రేరణ నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడికి దూరం అయ్యావు. ఒక రకమైన ఈ ప్రభావం అంతా ఎవరు కలిగించారండి? ఆమె ప్రార్థన విని దేవుని ఆత్మ ఇతన్ని కదిలించడం మొదలుపెట్టాడు, మనసులో ఆలోచనలు పుట్టించడం మొదలుపెట్టాడు, మొత్తానికి లోబడ్డాడు. ఈరోజు లైన్లోకి వచ్చున్నాడు. అదే చెప్తుంది, మనం మనుషుల కొరకు ప్రార్థన చేశామనుకో, త్రాగుబోతుల మార్పు కొరకు, వ్యభిచారుల మార్పు కొరకు మొర్ర పెడుతున్నాం అనుకో, ముందు వాళ్ళ ఆలోచనల మీద దాడి జరిగిద్ది. చెడిపోయిన ఆలోచనల మీద దెబ్బ కొడతాడు ప్రభు, వాళ్ళ ఆలోచనల్ని తారుమారు చేస్తాడు. నేను పొరపాటులో ఉన్నాను కదా అన్న అవగాహన వాళ్ళకు కలిగేటట్టుగా ఆ స్పృహ కలిగిస్తాడు. మీకు బాగా చెప్పాలంటే, మత్తు ఇంజెక్షన్ ఇచ్చాం ఒకడికి, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఖండాలుగా నరికినా వాడికి ఎంత నొప్పైనా ఉండిద్దా? చెప్పాలి మీరు. కత్తి తీసుకొని కాలంతా నరికినా నొప్పి అనేది ఉండిద్దా? చీమ గుట్టినట్టయినా ఉండిద్దా? ఉండదుగా. అదే మత్తు దిగితే చిన్న చీమ గుట్టినా వెంటనే అబ్బా కొట్టి చంపేస్తాడు, అవునా? ఇప్పుడు ఒక్కొక్కరికి పాపం అనే మత్తు ఎక్కింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం అనే మత్తు ఎక్కింది. ఒకరికి అక్రమ సంబంధాలు అనే మత్తు ఎక్కుంది. పెళ్ళైంది పిల్లలు ఇంకొక ఆమెతో కనెక్షను, పెళ్ళైంది పిల్లలు ఇంకొకటితో కనెక్షను. మత్తులో ఉన్న మనిషి ఏం చేస్తుందో అర్థం కావట్లా. బాప్తిసం పొందాడు, అంతా బాగానే ఉంది, కొంతమంది పొందలేదు నీ బంధువులు,
మద్యపు మత్తుల్లో ఉన్నారు, రకరకాల మత్తుల్లో ఉండి వాళ్ళని వాళ్ళే పాడు చేసుకుంటూ కూడా వాళ్ళకి అర్థం కావట్లా. కానీ నువ్వు ప్రార్థన చేయటం వల్ల ఏమైందో తెలుసా? ఎక్కిన మత్తు ఉంది చూడు, విరిగిపోద్ది. మత్తు తిరిగిందంటే నొప్పి అర్థమైనట్టు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ ఆలోచనలోకి వస్తారు. కావాలంటే నువ్వు ప్రార్థన చేసి కొంచెం లోతుగా వాళ్ళతో చర్చ చేసి చూడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉంటావో అక్కడ మైండ్లో స్టార్ట్ అయిద్ది, యుద్ధం స్టార్ట్ అయిద్ది. అలా చేస్తూ ఉంటే ఒక రోజు చివరికి చెట్టుని గొడ్డలతో కొట్టి ఒక దెబ్బతో పడిపోద్దా? పెద్ద మానండి, ఇంత మాను ఒక దెబ్బతో పడిద్దా? చుట్టూ తిరిగి బలవంతం ఉపయోగించి చెట్టుని కొడతానే ఉండాలి. సాయంత్రానికి ఎంత చెట్టు అనుకో 4 దెబ్బల్లో పడిపోద్ది. ఎంత చెట్టు అయితే 10 దెబ్బలు కొట్టాలి. ఎంత చెట్టు అయితే 15. ఎంత మాను అయితే గొడ్డలు తీసుకుని ఎన్ని దెబ్బలు కొట్టాలి? దాన్ని మధ్యాహ్నం దాకా చెక్కుతానే ఉండాలి. కొట్టి ఆఖరి నిమిషంలో చెట్టు కుప్పలో కూలినట్టు మనం మన సమాజంలో వ్యక్తుల మార్పు కొరకు చేసే ప్రార్థనలు ఉన్నాయి చూడండి. నువ్వు చేసిన ప్రతిసారి దెబ్బ పడుద్దంతే. పడి ఏదో ఒక రోజు ఒక అద్భుతం జరిగిద్ది, మారు మనసు పొంది రక్షణ పొంది నీకంటే మించిన గొప్ప భక్తి చేయబోతున్నారు వాళ్ళు. విశ్వాసం ఉంటే కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ కొర్నేలు ప్రార్థనలు విన్నాడు కాబట్టే దేవదూత వచ్చాడు. ఈరోజు నువ్వు మనుషుల కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, వేకువజాము కాన్ఫరెన్స్ ప్రార్థనలు చేస్తున్నారేమో, తెల్లవారుజాము లేచి మొర్ర పెడుతున్నారేమో. ప్రభు అంటున్నాడు, మీ ప్రార్థనలన్నీ నా దగ్గరికి వస్తున్నాయి, మీ మొర్ర అంతా నా దగ్గర ఉంది, నేను తిరిగి ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరుతాను.